హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు సూపర్ హీరో సినిమాలంటే ఇష్టమా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోలో మనం వీ కెన్ బీ హీరోస్ అనే సినిమా గురించి పూర్తిగా వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా 2020లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. దర్శకుడు రాబర్ట్ రోడ్రిగ్జ్. ఇది ద అడ్వెంచర్ ఆఫ్ షార్క్ బాయ్ అండ్ లావా గర్ల్ సినిమాకి సీక్వెల్ గా చెప్పవచ్చు. కానీ ఇది ఒక స్టాండ్ అలోన్ స్టోరీ కూడా. ఈ సినిమా పిల్లల కోసం తయారు చేసిన ఒక ఫన్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ సూపర్ హీరో సినిమా. సో రెడీ అయిపోండి, ఈ సినిమా గురించి పూర్తి వివరణ నేను ఇప్పుడు చెప్పబోతున్నా. వీ కెన్ బీ హీరోస్ అనేది ఒక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో సూపర్ హీరోల పిల్లలు ప్రధాన పాత్రలు పోషిస్తారు. ఈ సినిమా కథ భూమిపై ఉన్న సూపర్ హీరోలను ఏలియన్స్ కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కలిసి పనిచేసి తమ తల్లిదండ్రులను అలాగే భూమిని కాపాడాల్సిన సిచ్యువేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పిల్లల కోసం తయారు చేసినప్పటికీ దీనిలోని ఫన్, ఎమోషన్స్, యాక్షన్స్ అన్నీ కలిసి పెద్దవాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఈ సినిమాలో ప్రధాన నటీనటులు యాయా గోసెలిన్, అలాగే పెడ్రో పాస్కల్, ప్రియాంక చోప్రా జోనస్, ఇంకా చాలా మంది ఉన్నారు. సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే మనకు మిస్సీ మొరేనో అనే పాత్ర పరిచయం అవుతుంది. మిస్సీ ఒక సాధారణ అమ్మాయిగా కనిపిస్తుంది, కానీ ఆమె తండ్రి మార్కస్ మొరేనో ఒక సూపర్ హీరో. మార్కస్ హీరోయిక్ అనే సూపర్ హీరో టీంలో మెంబర్. అయితే మిస్సీకి ఎలాంటి సూపర్ పవర్స్ లేవని తెలుస్తుంది. ఇది ఆమెను కొంచెం బాధ పెడుతుంది. ఆమె తల్లి గతంలో ఒక గొప్ప సూపర్ హీరో అని, కానీ ఇప్పుడు ఆమె లేదని కూడా తెలుస్తుంది. ఒకరోజు ఏలియన్స్ భూమిపై దాడి చేస్తారు. వీళ్ళు ఒగీమా అనే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఈ దాడిలో హీరోయిక్స్ టీంలోని అన్ని సూపర్ హీరోలను ఏలియన్స్ కిడ్నాప్ చేస్తారు. మిరాకిల్ గై, షార్క్ బాయ్, లావా గర్ల్, టెక్నో వంటి హీరోలు అందరూ ఏలియన్స్ చేతిలో బందీలుగా ఉంటారు. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు టీవీలో ప్రకటిస్తాడు. దీంతో ప్రజలందరూ భయపడతారు. ఇప్పుడు భూమిని కాపాడే హీరోలు ఎవరూ లేరు. కానీ ఇక్కడే స్టోరీ ట్విస్ట్ వస్తుంది. హీరోయిక్స్ పిల్లలను సేఫ్ గా ఉంచేందుకు వాళ్ళను ఒక సీక్రెట్ హైడ్ అవుట్ కి తీసుకెళ్తారు. అక్కడ మనకు ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణ అయిన పిల్లల టీం పరిచయం అవుతుంది. ఈ పిల్లలందరూ హీరోయిక్స్ సూపర్ హీరోల పిల్లలు. ప్రతి ఒక్కరికి వాళ్ళదైన సూపర్ పవర్స్ ఉన్నాయి. వీళ్ళను చూస్తే మీకు స్పై కిడ్స్ సినిమా గుర్తొస్తుంది, ఎందుకంటే ఈ సినిమా కూడా అదే దర్శకుడు రాబర్ట్ తీసింది. ఇప్పుడు ఈ పిల్లల గురించి కొంచెం వివరంగా చూద్దాం. వీల్స్. ఈ అబ్బాయికి సూపర్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ అతని కండరాలు అతని శరీరానికి కొంచెం భారంగా ఉంటాయి. నూడిల్స్. ఈ అబ్బాయి తన శరీరాన్ని ఎంతో స్ట్రెచ్ చేయగలడు, రబ్బర్ లాగా. ఓజో. ఈ అమ్మాయి మాట్లాడదు, కానీ తన డ్రాయింగ్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. ఆమె డ్రాయింగ్స్ భవిష్యత్తును చూపిస్తాయి. ఏకపెల్ల. ఈ అమ్మాయి తన సింగింగ్ ద్వారా వస్తువులను చాలా టెక్నిక్ గా కదిలించగలదు. స్లోమో. ఈ అబ్బాయి చాలా వేగంగా కదులుతాడు, కానీ అతని పవర్స్ వల్ల టైం వాప్ లో ఉన్నట్లు స్లో మోషన్ లో కనిపిస్తాడు. ఫేస్ మేకర్. ఈ అబ్బాయి తన ముఖాన్ని ఎవరిలానైనా మార్చగలడు. రివైండ్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఈ జంట కవలలు ఒకరు సమయాన్ని కొన్ని సెకండ్లు వెనక్కి తిప్పగలరు, మరొకరు ముందుకు తీసుకువెళ్ళగలరు. వైల్డ్ కార్డ్. ఈ అబ్బాయికి అన్ని రకాల సూపర్ పవర్స్ ఉన్నాయి, కానీ వాటిని కంట్రోల్ చేయటం అతనికి కష్టం. గప్పి. షార్క్ బాయ్, లావా గర్ల్ దంపతుల కూతురు. ఆమెకు షార్క్ స్ట్రెంగ్త్ ఉంది, అలాగే నీటిని ఏ ఆకారంలోనైనా మార్చగల సామర్థ్యం ఉంది. మిస్సీ ఈ గ్రూప్ లో లీడర్ గా ఎమర్జ్ అవుతుంది, అయినప్పటికీ ఆమెకు సూపర్ పవర్స్ లేవు. ఆమె తన తెలివితేటలు, నాయకత్వ లక్షణాలతో టీమ్ ని లీడ్ చేస్తుంది. హీరోయిక్స్ పిల్లలు తమ తల్లిదండ్రులను రక్షించాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు సీక్రెట్ హైడౌట్ నుంచి ఎస్కేప్ చేసి ఏలియన్స్ స్పేస్ షిప్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఈ ప్రయాణంలో వాళ్ళు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. మిస్సీ టీమ్ ని ఒక చోట చేర్చి అందరూ కలిసి పనిచేయాలని ప్రోత్సహిస్తుంది. ఈ సినిమాలో ఒక గొప్ప విషయం ఏంటంటే టీం వర్క్ యొక్క ప్రాముఖ్యతను చూపించడం. ప్రతి పిల్లవాడు వాళ్ళ సొంత బలహీనతలను అధిగమించి తమ సామర్థ్యాలను సరైన రీతిలో ఉపయోగించడం నేర్చుకుంటాడు. ఉదాహరణకు వైల్డ్ కార్డ్ తన పవర్స్ ని కంట్రోల్ చేయలేకపోతాడు, కానీ మిస్సీ అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే గప్పి చిన్నపిల్ల అయినప్పటికీ ఆమె షార్క్ స్ట్రెంగ్త్ తో టీమ్ కి చాలా సహాయం చేస్తుంది. ఓజో యొక్క డ్రాయింగ్స్ భవిష్యత్తును చూపించడం ద్వారా టీమ్ కి గైడ్ లైన్ ఇస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరి సామర్థ్యాలు కలిసి టీమ్ ని బలంగా చేస్తాయి. సినిమా క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఏలియన్స్ నిజంగా భూమిని డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేయలేదని, వాళ్ళు ఒక టెస్ట్ కోసం హీరోయిక్స్ ని కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. ఈ టెస్ట్ ద్వారా హీరోయిక్స్ పిల్లలు తమ సామర్థ్యాలను నిరూపించుకోవాలని ఏలియన్స్ ప్లాన్. ఈ ట్విస్ట్ సినిమాకి మరింత డెప్త్ జోడిస్తుంది, ఎందుకంటే ఇది పిల్లలకు తమలోని నిజమైన హీరోని కనుగొనే అవకాశం ఇస్తుంది కాబట్టి. చివర్లో పిల్లలు తమ తల్లిదండ్రులను రక్షిస్తారు, అలాగే
ఏలియన్స్ తో ఒక ఒప్పందం చేసుకుంటారు. భవిష్యత్తులో ఏలియన్స్ సహాయం కోసం వస్తే ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారని చెప్తారు. ఈ సన్నివేశం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ముఖ్యంగా మిస్సీ మార్కస్ మధ్య బంధం చూపించే సీన్స్ హృదయాన్ని హత్తుకుంటాయి. సినిమా థీమ్స్. ఈ సినిమా చాలా అద్భుతమైన థీమ్స్ ని హైలైట్ చేస్తుంది. టీమ్ వర్క్. ఒక్కొక్కరి వేరు సామర్థ్యాలు కలిసి ఒక గొప్ప శక్తిని సృష్టిస్తాయని చూపిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మిస్సీకి సూపర్ పవర్స్ లేనప్పటికీ ఆమె తన నాయకత్వ లక్షణాలతో టీంని లీడ్ చేస్తుంది. ఇది పిల్లలకు నీలోని బలాన్ని నీవు కనుగొను అనే సందేశాన్ని ఇస్తుంది. ఫ్యామిలీ బాండ్. మిస్సీ మార్కస్ మధ్య బంధం, అలాగే గప్పీ, షార్క్ బాయ్, లావాగాల్ మధ్య బంధం చాలా ఎమోషనల్ గా చూపించారు. ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా పిల్లలకు ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్. ఇందులో హాస్యం, యాక్షన్, ఎమోషన్స్ అన్ని సమపాళ్లలో ఉంటాయి. సినిమా హైలైట్స్. పిల్లల పాత్రలు. ఈ సినిమాలోని పిల్లలు అందరూ చాలా టాలెంటెడ్. వాళ్ళ నటన, డైలాగ్ డెలివరీ చాలా న్యాచురల్ గా ఉంటాయి. గప్పి. ఈ చిన్న పాత్ర చాలా క్యూట్ గా ఉంటుంది. ఆమె షార్క్ స్ట్రెంగ్త్ తో చేసే సీన్స్ చాలా ఫన్ గా ఉంటాయి. నాస్టాల్జియా. షార్క్ బాయ్ అండ్ లావా గర్ల్ సినిమా చూసిన వాళ్లకు ఈ సినిమా నాస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది. షార్క్ బాయ్, లావా గర్ల్ పాత్రలు తిరిగి కనిపించడం ఒక ట్రీట్ అని చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్. ఈ సినిమా పిల్లల కోసం తయారు చేసింది కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం కార్టూనిష్ గా ఉంటాయి, కానీ అవి సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా ఎందుకు నచ్చుతుందంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, టీమ్ వర్క్స్, హీరోయిజం వంటి అంశాలు ఉన్నాయి. మన తెలుగు సినిమాల్లో కూడా ఫ్యామిలీ బాండింగ్, హీరోయిక్ జర్నీలు చాలా ఇష్టపడతాం కదా, అందుకే ఈ సినిమా మనకు కనెక్ట్ అవుతుంది. అలాగే నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఈజీగా చూడొచ్చు. ఈ సినిమా రాబర్ట్ ట్రబుల్ మేకర్ స్టూడియోస్ లో తయారైంది. ఇది అతని సొంత స్టూడియో. షార్క్ బాయ్ పాత్రలో టేలర్ లాట్నర్ ని తీసుకోలేదు, ఎందుకంటే అతని ఫేస్ హెల్మెట్ లో కవర్ అయి ఉంటుందని, డైలాగ్స్ లేకుండా ఉంటాయని భావించాడు. గప్పి పాత్రలో నటించిన వివియన్ లైరా బ్లెయిర్ చాలా చిన్న వయసులోనే అద్భుతమైన నటన చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారు, కానీ 2025 వరకు దాని గురించి అప్డేట్స్ లేవు. సో ఫ్రెండ్స్, వీ కెన్ బీ హీరోస్ అనేది ఒక ఫన్ ఫీల్డ్, ఎమోషనల్, యాక్షన్ ప్యాక్డ్ సినిమా. ఇందులో పిల్లలకు, ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఒక ఫన్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్.